2024 టీ20 వరల్డ్ కప్ గెలుచుకుని పొట్టి ఫార్మాట్లో విశ్వ విజేతగా నిలిచింది టీమిండియా. ఇక ఈ మెగా టోర్నీ అవ్వగానే ఇప్పుడు జింబాబ్వేతో టీ20 సిరీస్కి రెడీ అవుతుంది. ఇప్పటికే టీం జట్టును బీసీసీఐ ప్రకటించేసింది. ఇక భారత్తో జరగనున్న 5 మ్యాచ్ టీ20 సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును జింబాబ్వే క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు సికిందర్ రజా సారథ్యం వహించనున్నాడు. యువ బ్యాటర్ అంతుమ్ నఖ్వీకి తొలిసారి సెలెక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. అయితే నఖ్వీ భారత్తో టీ20 సిరీస్కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన నఖ్వీ గతేడాది జింబాబ్వేకు మకా మార్చాడు. ప్రస్తుతం జింబాబ్వే దేశీ క్రికెట్లో ఆడుతున్నాడు. ఈ క్రమంలో జింబాబ్వేకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలని నఖ్వీ గట్టిగా ఫిక్స్ అయ్యాడు. దీంతో ఆ దేశ పౌరసత్వం కోసం నఖ్వీ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతడి సిటిజన్షిప్ను ఇంకా అక్కడి ప్రభుత్వం అంగీకరించలేదు. ఏదేమైనప్పటికీ దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండటంతో సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఈ సిరీస్ జూలై 6 నుంచి మొదలు కానుంది. అన్ని మ్యాచ్లు హరారే వేదికగానే జరగనున్నాయి. ఇక జింబాబ్వే తుది జట్టును చూస్తే సికిందర్ రజా కెప్టెన్, ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెట్నెట్, జోనాథన్ క్యాంప్బెల్, టెండై చటారా, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కయా, క్లైవ్ మదాండే, వెస్లీ మ్యాథరేవ్, తాడి వనాషే, మార్మనీ, వెల్లింగ్టన్, మసకడ్డా ఉండే అవకాశం ఉంది. ఇక సెలెక్ట్ చేసిన 15 మందిలో బ్రాడట్ మవుటా, బ్లెస్సింగ్స్ మజరక్వానీ, అంటుమెడ్, మైకెల్ సబ్రానీ, డి మిల్లర్ కూడా ఉన్నారు. ఇక మొదటి మ్యాచ్ జూలై 6న హరారే సాయంత్రం 4:30 స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే జింబాబ్వే మొదట బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక సీనియర్లు లేకపోయినా యువ భారత జట్టును ఎదుర్కోవడం జింబాబ్వే జట్టుకు కష్టమే. జైస్వాల్, సంజు శాంసన్, గిల్, రింకు సింగ్, అభిషేక్ శర్మ, రుద్రాజ్ లాంటి ప్లేయర్స్తో టీమిండియా బలంగా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.